ఓకే, చెప్పండి. థ్యాంక్ యూ. నేను కట్ అవటం చూడలేదమ్మా. నేను ఓకే అమ్మా. ఏంటండి? అది పర్- ఆహా, నేను ఇది కట్ అవటం గమనించలేదండి. నేను అదే కట్ అవడము అలా అవుతూ ఉంటుంది అందరికి. మనం చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. నేను గమనించలేదమ్మా, చూడనే లేదు. ఉమ్. ఓకే అమ్మా. అది పరమ గురువులకి సత్సంగం అనేది చాలా ప్రాముఖ్యత, అది ముఖ్యమైనదమ్మా. ఎట్లా అంటే ఇప్పుడు మనం ఏది ఇప్పటి వరకు ఈ భ్రమల్లో ఊహల్లో ఉన్నటువంటి దాన్ని ఆ అంటే ఎడిట్ అయిపోతాం కదమ్మా. హ్యాబిట్ లాగా అయిపోయింది. దాన్ని కాదని దీన్ని చూడడం అనేది ఒక కత్తి మీద సాము లాంటిది అనొచ్చమ్మా. ఒక సంఘర్షణకి మ- ఇది చాలా తీవ్రత, ఒక తపస్సు లాగా, ఒక ధ్యానం లాగా చేస్తేనే కనుక అది అవగాహనలోకి రావడం అనేది అసాధ్యం అనేటువంటి విషయం బాధపడుతుందమ్మా. అందుకని నిరంతరం సత్సాంగత్యం అంటే ఉన్నదేదో దానితో నిరంతరం నిర్మోహమాటంగా, నిస్సంకోచంగా, హార్మోనీతో, అండర్స్టాండింగ్ తో ఉండాలని ఎటువంటిది ఇటువంటి మీలాంటి వారితో కానీ సత్పురుషులు సత్సాంగత్యం అనేది నిరంతరం జరగాలి అని ఇటువంటి అవగాహన అయితే కలుగుతుందమ్మా. అంటే ఇంకా ఈ జగత్తులో వీళ్ళందరూ నా వాళ్ళు అన్న ఫీలింగ్ కంప్లీట్ గా కట్ అవ్వాలి. వాళ్ళందరూ అగేన్స్ట్ అది అయిపోతారు. అగేన్స్ట్ అయినప్పుడు ఆటోమేటిక్ గా కట్ అయిపోతుంది. ఆ తర్వాత హ్మ్. ఏంటి? అందరు భగవతత్వం కూడా దూరంగా అయిపోతుంది. నేను ఒక్కడినే హ్మ్. అన్నప్పుడు చాలా మంది పడిపోతారు. మళ్ళీ మొదలెడతారు సాధన. కానీ అది చాలా లాంగ్ పీరియడ్ లా కనిపిస్తుంది. అది చాలా షార్ట్ పీరియడే కానీ ఎవరికైతే ఇదంతా కూడా నేనై నేను ఈ బాడీని కాను ఆత్మతత్వాన్ని అని తెలుసుకున్న వాళ్ళు, తెలిసి అంటే తెలియడం అంటే ఇంటెలెక్చువల్ గా కదా, ఫీల్ అవుతున్నప్పుడు ఆటోమేటిక్ గా ఇదంతా భ్రాంతి సుమా అని అది దాటేస్తారు. హ్మ్. అవును. దానికి నిరంతర క్షణ మాత్రం ఏమాత్రం ఏమరపాటు లేకుండా తపస్సులాగా చేయాలమ్మా అని నిరంతరం మనం అనిపిస్తుంది. అంటే ఒంటరిలమే అనే విషయం గుర్తు పెట్టుకోవాలండి. వీళ్ళు వాళ్ళు వీళ్ళతో సంఘం అన్నది ఇంటర్నల్ గా, అసంగం ఉమ్. త్యక్వా ధనంజయ అన్నాడు కృష్ణుడు. సంఘం వదిలేసి జీవించవయ్యా అని. అంటే ఆ సంఘమే మన ఇబ్బందులు పెట్టేస్తోంది. మనం ఇంటర్నల్ గా అవును. ఎక్కడో సంఘం పెట్టుకుంటున్నాం వాళ్ళ మీద. ఆ సంఘాలే మనని మీతో ముందుకు వెళ్లకుండా చేస్తున్నాయి. బం- బంధిస్తున్నాను. అవునమ్మా. ఉమ్. ఆ, రాంబుద్రి గారు చెప్తారా? బాగుంది సుజాత గారు. నమస్తే మేడం, అందరికీ నమస్కారం. నమస్తే. మేడం, అదే మేడం, అంటే ఈ ఈ యొక్క సాధనలో జరిగే ప్రతి ఒక్క చిన్న మార్పును, అతి సూక్ష్మమైన స్థితిని కూడా ఈ మాస్టర్స్ అండ్ ద అనే గ్రంథంలో ఇప్పుడు వర్ణిస్తున్నారు. నేను ఎప్పుడు చాలా కూడా ఈ పిల్లలు నా నా అన్న కొంత దూరం చేసుకోండి అని అనడానికి కారణం ఏంటంటే, అవన్నీ అవుతేనే అప్పుడు మీదకి వెళ్తాం. వీళ్ళు ఇంకా నాకున్నారు, నన్ను రక్షిస్తారు, ఆ పరమాత్ముడి కంటే వీళ్ళ మీద మనకి ఫెయిత్, వీళ్ళే ఎక్కువ ముఖ్యం, అలా ఉన్నంతసేపు మనం కింద ముండే ఎర్దిలి ప్రపంచానికే చెందుతాం. అవును మేడం. అంటే ఇక్కడ వచ్చే అంటే ఓ సాధనలో ముందుకెళ్ళే స్థితిలో వచ్చే ప్రతి ఒక్క వర్ణన, ప్రతి ఒక్క స్థితిని వర్ణించడం చాలా అద్భుతంగా ఉంది. అంటే ఆ, ముందు వ్యతిరేకతలు వస్తాయి. అంటే మనకున్న బంధాలను వాటికవే కట్ అయిపోతుంటాయి. అంటే వ్యతిరేకతలు వచ్చి, లేకపోతే మిత్రులు సంఘర్షణల దూరం ద్వారా. అయిపోతారు, బంధువులు దూరం అయిపోతారు, అందరూ కూడా అవును. వ్యతిరేకం అయిపోతారు. అవును మేడం. అది అది అంటే ఏ, అంటే మనం గమనిస్తే కూడా ఆ, ఉన్నత స్థాయికి చేరిన ప్రతి ఒక్క మహాత్ముని స్థితిలో జరిగే స్థితి అన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయి మనకు. ఎందుకంటే వాళ్ళు ఆ ఒంటరితనంలో వాళ్ళు వాళ్ళ ఉచ్చ స్థాయికి చేరినప్పుడు ఆ ఒంటరితనంలో వాళ్ళు ఎలా ఉంటారు అనేది కూడా మనకు ప్రతి ఒక్క మహాత్ముని స్థితిని గమనించినప్పుడు తెలుస్తుంది మేడం. అంటే ఇప్పుడు పాకలపాటి గురువు గారు ఉన్నారు. ఆయన ఎక్కడో అడవుల్లో ఒంటరిగా జీవితం గడిపేవారు. అలాగా అంటే ప్రతి మహాత్ముడు స్థితి అలాగనే ఉంటుంది. అంటే ఇది ఆ, ఆ, ఒక పరిణామ క్రమంలో భాగమే ఇదంతా జరిగేది. అంటే ఇప్పుడు సాధనలో ఇది ఒక పరిణామ క్రమము. ఆ పరిణామ క్రమంలో జరిగే స్థితులు ఇవి ఆ, ఆ, అని చెప్తున్నారు. అంటే ఆ, బంధువర్గం దూరం కావడం కానీ, స్నేహితులు దూరం కావడం కానీ, ఇలాంటిది ఆ, ఒక
దైవ నిర్ణయంతో జరుగుతుంది. అంటే సాధనలో ఉన్న వాళ్ళకి దైవ నిర్ణయంతో జరుగుతుంది. అంటే మనల్ని ముందుకు తీసుకెళ్ళడానికి సా అని ఇక్కడ ఇక్కడ కన్ఫామ్ చేశారు. అంటే మనకు మనం సాధనలో ఒక పరిపూర్ణంగా స్థితిని అందుకోవాలి అనుకున్న వాళ్ళకందరికీ ఇదొక అద్భుతమైన సందేశం. అంటే ఇక్కడ వ్యతిరేకతలు వస్తున్నాయి, మనకు దూరం అయిపోతున్నారు, లేకపోతే మనతో ఈ ఇదంతా ఇదైపోతుంది అని చెప్పేసి ఒక భయము, ఒక ఆందోళన పడాల్సిన స్థితి కాదు ఇది. ఆ అసలు నిజమైన తత్వము ఏకత్వమే. ఆ ఆ దానికోసం మన ప్రయాణంలో జరిగే స్థితులు ఇవన్నీ మనకు వాళ్ళు చూపిస్తూ, అంటే ఒక గైడ్ లాగా ఈ యొక్క స్థితులన్నిటిని వాళ్ళు తెలపడం జరిగింది. ఆ, ఒక అద్భుతమైన ఆ, గ్రంథం మేడం ఇది సాధకులకు. ఆ, ఇంకా ఇంకోటి మీరు చెప్పారు, ఇది ఆధ్యాత్మికం అంటే కత్తి మీద సాము లాంటిదే, ఇదంతా అంత సులభమైన ఇదేం కాదు ఆ, అని చెప్పేసి ఇది అంటారు. అదే బాబా చరిత్రలో కూడా వస్తుంది. ఆయనకు ఇది కొండలు గుట్టలు ఎక్కేంత కాదు, ఇది చాలా కష్టమైన సాధన ఇది అని చెప్పి చెప్తారు. అలాగా అంటే అందరి దృష్టిలో ఉ- ఉన్- ఆ, అందరి మహాత్ముల స్థితిలో జరిగే వాళ్ళు ఏకాంతంలో ఉండగలిగే స్థితి ఏంది అంటే, వాళ్ళు దైవంతో అనుసంధానం అయిపోయిన తర్వాత వాళ్ళకి ఇంకా ఏకాంతం అనేది ఏం లేదు. సర్వము వాళ్ళ స్థితిలోనే, ఆ, సర్వము నాలోనే ఉంది అనే ఒక స్థితి ఏర్పడినప్పుడు ఇంకా అది ఏకాంతం కిందికి రాదు. ఉన్నది ఒకటే తత్వము అనుకున్న స్టేజ్కి వెళ్ళిపోయిన వాళ్ళకు ఇక ఇతరము అనేది లేని స్థితి అది అందుకున్నప్పుడు వాళ్ళకు ఒంటరితనం కానీ, భయం కానీ, లేకపోతే బంధాల తెగిపోయినాయనే ఒక చింత కానీ ఏమీ లేని స్థితి, ఒక స్థితికి వాళ్ళు వెళ్తారో ఆ వెళ్ళే క్రమంలో జరిగే ఆ, ఇదంతా స్థితి అని చెప్పేసి చాలా అద్భుతంగా చెప్పారు మేడం. ఆ, అంటే ఇంకొక భయంకరమైన స్థితి అనేది అంటే లాస్ట్కు భగవంతుడు కూడా వదిలేశాడు అనే స్థితి కూడా వస్తుంది అనే, అంటే దాన్ని కూడా ఎదుర్కొనే స్థితి. ఆ, ఇది కొంచెం అర్థం కాలేదు మేడం, కొంచెం వివరిస్తారా మేడం? ఇంకా అదే చెప్తున్నానండి. ఇంకా నా వాళ్ళు నాకున్నారు అని మనం సంఘం పెట్టుకుంటున్నాం మనసులో. వీళ్ళందరూ నా మిత్రులు ఉన్నారు, నా పిల్లలు ఉన్నారు, నా చుట్టాలు ఉన్నారు, నన్ను బాగా నాకు ఎప్పుడు వీళ్ళ సహకారం ఉంటుంది అని మనం ఉన్న దాని నుంచి తెగ్గొట్టేస్తారు. అప్పుడు బాడీ నేను అన్న దానిలో నుంచి మనం తెగ్గొట్టిపోయాం. నేను ఆ అవును బాడీని మేడం. కాను, ఆత్మతత్వాన్ని లోగోస్నై ఉన్నాను అని ఉన్నవాళ్ళు ఇదంతా కూడా కేవలం భ్రాంతి మాత్రమే అని అది దాటగలరు. మనం ఇంకా ఇప్పుడు మీరు ఎంత చెప్పనండి, నేనేం చెప్తూ ఉంటాను, మనం ఏం చదివినా ఒక గదిలో ఒక 5, 6 గదులు ఉంటే ఒక గదిలో మనం నా వాళ్ళు, ఒక గదిలో నా బ్యాంక్ బ్యాలెన్స్లు, ఒక గదిలో నా బంగారం, ఒక గదిలో నా ఆస్తులు అలాంటివన్నీ, ఇంకో గదిలో పరమాత్మ తత్వం వచ్చేయాలనుకుంటాం. అంటే ఏంటి, వీటన్నిటితో బంధం ఉంచుకుంటూ పరమాత్మ తత్వం కూడా మనకు వచ్చేయాలి. అది కదా మనం కోరుతున్నది. అర్థమవుతుందని అవును అన్నది. మేడం. అంటే అలా రాదు అర్థమైంది. కదండి. మనం ఇవన్నీ వదిలిపెట్టాం. నా వాళ్ళన్నది ఉంచుకుంటాం. నా బ్యాంక్ బ్యాలెన్స్ వాటి మీద మోహం ఉంచుకుంటాను. నాకున్నటువంటి వస్తువులు, సంపదలు వాటిని జాగ్రత్తగా ఉంచుకుంటాను. పరమాత్మ తత్వం కూడా ఒక్క గదిలో వచ్చి కూర్చోవాలా. అలా ఆశిస్తున్నాం గనక అది జరగదని నేను ఎన్నోసార్లు చెప్తూ ఉంటాను. అన్నీ వదిలేయగలిగాయి అంటే ఇంకా నేనన్నది లేని స్టేజ్ అనమాట. అంటే అండము మానసికంగా ఊహించడానికి దానికి చాలా తేడా. అందుకే ఇంక ఎవ్వరి మీద మనం డిపెండ్ అవ్వలేం. అందరూ మనకి అగేన్స్ట్ అయిపోయారు. వీళ్ళు నా వాళ్ళన్న వాళ్ళు ఇంకా లేరు. భగవతత్వం కూడా, దేవతలు కూడా సహాయం ఉండదు. ఆ టైంలో ఆ ఒంటరితనంలో నిలవగలిగినప్పుడు ఈ బాడీ నేను కాను, నేను అనంతమైన ఆత్మతత్వాన్ని అయి ఉన్నాను అని తెలుసుకున్న వాళ్ళకి అప్పుడు ఇది మాత్రం కేవలం భ్రాంతి మాత్రమే, ఇదేది జగత్తంతా ఇదంతా భ్రాంతి అని తెలిసి దాన్ని దాటుతారు. అలా దాటలేకపోతే ఇంకా మనకి సంఘం ఉంది. ఇప్పుడు చూడండి, అష్టావక్ర గీత, యోగ వాసిష్టం వీటన్నిటిలో అదే గీతలో సంఘం త్వక్త అన్న పదం చిన్న విషయం కాదు. సంఘం అంటే ఏంటి, బయటకి వాళ్ళతో ఉండడం కాదు, మనం ఇంటర్నల్ గా ఎన్నిటితోనో డిపెండ్ అయి ఉంటున్నాం. నా వాళ్ళు ఉన్నారులే, నాకు కష్టాలు వస్తాయి అంటే అదే పెట్టుకుంటాం. కానీ ఐఎమ్ నాట్ దిస్, నాకెవరు కష్టమేంటి, నేనేంటి బాడీనా అనేది వదిలేసి మనం అసలు నేను బాడీని అనే జీవిస్తూ ఉంటాం. థియరీ అంతా చదువుకుంటాం. నా వాళ్ళు అన్న ప్రాముఖ్యత వదలం. అర్థమవుతుందా? అవన్నీ ఆ, అందరి నుంచి మనకు శత్రుత్వం వచ్చింది, అన్ని వదలగొట్టబడిపోతాయి.
అతిగా ప్రేమించిన వాళ్ళే మన కాలుతో తన్నే స్థితి వచ్చింది అనుకోండి, వాళ్ళ మీద బంధం వదిలిపోతుంది కదా. అవును మేడం. ఇంకా కరెక్ట్ ఆ మేడం. బంధం ఇప్పుడు ఎందుకు, వాళ్ళు ఇంకా ప్రేమిస్తున్నారు అని. అందుకని భగవంతుడు ఏం చేస్తాడు, ఎవరినైతే మనం ఎక్కువగా ప్రేమిస్తాం వాళ్ళే మన ఇచ్చి పో అనేటట్టు చేస్తారు. అప్పటికి గాని మనకు వదలం. ఉమ్. అదే మేడం, అంటే అది అంటే పరిణామ క్రమంలో జరిగే ఈ ఈ స్థితి అంతా ఆ, అంటే మనకు హెచ్చరికగా, అంటే నిజమైన సాధన చేసే వాళ్ళకందరికీ ఒక ఉమ్, జరిగే జరిగేవి ఇక్కడ వర్ణించినప్పుడు, అంటే మనకు ఆ స్థితి అర్థం కాక వ్యతిరేకత వస్తుంటే, గొడవలు వస్తుంటే, అంతవరకు ఆ, బాగా ప్రేమించి దగ్గరున్న వాళ్ళు కూడా దూరం అయిపోవడము, ఇవన్నీ జరుగుతూ ఉంటే మనకు తట్టుకోలేని ఒక స్థితి ఏర్పడుతుంది కదా. అది అది ఏ ఎప్పుడు తట్టుకోగలం, మనకి ఈ వీటన్నిటితో ఇంటర్నల్ బంధాలు లేవనుకోండి, ఓకే, ఆ బంధాలు ఇంకా ఉంటే తగ్గొట్టబడిపోతాయి. ఆ దైవం ఉన్నాడులే అవును మేడం. నన్ను కాపాడడానికి, దైవం కూడా కాపాడు ఆ టైంలో. ఉమ్. మనం అయితే ఏది ప్రార్థన చేసినా నెరవేరదు, అలా ఉంటుంది. అలా అవును అప్పుడు మేడం, అంటే అది ఇప్పుడు కూడా మనం దాటి, అంటే నేను బాడీని అని ఉంటే ఉమ్, కదండి ఈ బంధాలన్నీ అవసరం. ఎక్కడో అవును మనకి మేడం. బోరే లోపల లోపల ఉంటూనే ఉంది. అందుకే సంగం త్యక్వా. ఇప్పుడు చూడండి, మనం అష్టావ అష్టావక్ర గీతలోనూ ఎక్కడో చదివాం. ఒక ముని ఉంటాడు, ఆయన తల మీద పిల్లలు కొడుతూ ఉంటారు ఒక మేకుతో. అప్పుడు ఆయన ధ్యానంలో ఉంటాడు. ఆ రక్తం కారుతూ ఉంటే ఇంకెవరో వెళ్ళి ఆ రక్తానికి అది ఆ దెబ్బకి ఫస్ట్ ఎయిడ్ చేయబోతే, వదిలిండి బాబు, ఇది నా ప్రారంధం, ఈ బాడీ ఎలాగ దానికి అది ఆ ప్రారంధం ఉంది అంటాడు. అంటే ఏంటి, ఆయన సంఘం వదిలేశాడు శరీరంతో. మనం అలా వదలట్లేదు కదండి. అవును మేడం. ఇదేమి ఇది మజాకా త్రిపుర. కాదు కదా, నేను ఒకటి అంటాను ఒకటి చేస్తాను అంటే అవేమి కుదరవు అక్కడ. అవును మేడం. అవును మేడం. మహాత్ముల ఆ బాడీ వాళ్ళ దగ్గర, వాళ్ళ నుంచి బాడీతో సంఘం లేనప్పుడు ఆ స్థితిని వాళ్ళు ఇది చేశారు అందుకే అలాగా. చూడండి, నేను ఉమ్. మామూలుగా ఎవరు ఎక్కువ ప్రేమిస్తున్నారో నేను చెప్తాను మీకు, వాళ్ళ నుంచి విముఖత్వం వస్తుంది అని చెప్తూ ఉంటాను. ఎందుకంటే అది అది ప్రకృతి నియమం అండి. మనమేమో ఏదైతే కోరుతున్నామో అది కావాలి అంటే వీళ్ళందరూ దూరం అవ్వాలి. దానికే మన వాళ్ళు ఉమ్. ఏమంటారు, నీవే తప్ప ఇతఃపరం వెరుంగను అన్నప్పుడే ఆయన మనకి వస్తాడు. నాకు ఇంకేమి వీళ్ళు ఉన్నారులే వాళ్ళు ఉన్నారులే అని అనుకుంటూనే ఉంటాం మనం, కనబడని భగవంతుని మీద కంటే. అది నేనై ఉన్నానన్నది అంతా తీరి చెప్తాం, మళ్ళీ మనమేమో అమ్మో నా వాళ్ళు ఉన్నారు నన్ను రక్షించడానికి, ఇలాగే ఫీల్ అవుతున్నాం. అంటే ఏంటి, మనకి ద్వంద్వాలు ఉన్నాయి, వీఆర్ నాట్ దట్ ప్యూర్. అంటే ఇప్పుడు గమనించినా కూడా, ఇప్పుడు మనకి ఏదన్నా వచ్చినా కూడా మన వాళ్ళు ఉన్నారు అని అనుకోవడమే తప్ప, అది అది జరగాల్సిన ఎవరి అది చేతిలో వేరండి, జరగాలనో అది ఎందుకు అనుకుంటున్నారు మీకు అంటే, ఇంకా వాళ్ళ నుంచి నెగటివిటీ వస్తే ఆ థాట్ కూడా రాదు కదా, అవును మేడం. అవును. ఆ డిపెండెన్సీ కూడా కరెక్ట్. ఉండదు. ఉమ్. అప్పటికి కూడా అలా నిలిచి ఉన్న వాళ్ళు చాలా మంది పడిపోతారట అప్పుడు, నిలవలేక ఉమ్. ఉమ్. మళ్ళీ సాధనలు చేస్తూ ఉంటారట. అదే కదా చెప్పారు. ఉమ్. అంటే పడిపోవడం అంటే ఇంకా ఏముంటుంది మేడం, అంత దూరం అమ్మో అయినప్పుడు ఇక్కడ ఇంకా ఉండలేము ఇలాగా అని వాళ్ళు ఏమోని అది వదిలేస్తారు. ఆ స్థితి నుంచి కిందకి మళ్ళీ నాకు నా వాళ్ళు ముఖ్యము ఇలాగా అలాగా అనుకుని అలా ఆ భావాలలోకి వెళ్తారు. ఉమ్. అంటే ఇక్కడ ఏంటంటే బాహ్యమైన వాటి అన్నిటితో కట్ ఆఫ్ అవుతేనే మనకి ఆ, అంటే అది అప్పటికే కొంత జ్ఞానం ఉన్న వాళ్ళే నిలుస్తారు. ఏమిటి ఆ జ్ఞానం, నేను ఈ బాడీని కాల్చుమా అనేది ఆ రియలైజ్డ్ జ్ఞానం ఉంటేనే నిలవగలమట. అవును పైకి మేడం. చెప్తూనే లోపల మాత్రం మా వాళ్ళు వేరుగా నన్ను రక్షించే వాళ్ళని, మన ఆ భగవతత్వం కంటే నా వాళ్ళ మీదే నాకు విశ్వాసం అని పెట్టుకున్నప్పుడు ఏం జరుగుతుంది, అవన్నీ అక్కడ ఆ సశపిషలు పనికిరావు. ఉమ్. అవును మేడం. ఇక్కడ ఇక్కడ ఏంటంటే అంతిమమైన బంధము శరీరంతో ఉంది. అంటే అన్నిటికంటే లాస్ట్ బంధం శరీరంతో ఉంది, అన్ని వదులుకున్నా అసలు ఈ శరీరంతోనే బంధం లేదు అని అనుకున్నప్పుడు ఇంకా ఏం జరిగినా దానికి దాని గురించి ఇంకా ఆలోచించాల్సిన అవసరం లేదు అనేది
ఇది అంటే మనం ఇప్పుడు మన ఆ అస్తిత్వం. విశ్వాసం ఆటోమేటిక్ గా పోతుంది. నా వాళ్ళు చూస్తారు, నా వాళ్ళు చూస్తారు, నా వాళ్ళు మాత్రం నాకు ఎక్కువ. ఈ పక్షపాతాలు ఇవన్నీ కూడా మనకి అంటే యువతల ఈ జ్ఞానం కంటిన్యూ చేస్తాం, అది చేస్తున్నాం కదా. అవును మేడం, అవును మేడం. ఆ నా వాళ్ళు అన్న అసలు వాళ్ళే వచ్చేది కంటే మీరు కానీ సుజాత గారు కానీ, నేను సుజాత గారికి బాగా కొన్ని గంటలు అయిపోయింది. అంటే ఆ నా వాళ్ళ రిజర్వేషన్ ఎక్కడ వదలట్లేదు కదా. అవును మేడం. అవును దానివల్ల ఏంటంటే మనకే ఇబ్బంది తర్వాత. ఉమ్. ఎవరిని మరి మనం సామెత కూడా ఎక్కువగా ఉంది కదమ్మా. ప్రేమిస్తామో వాళ్ళ నుంచి విముఖత్వం వస్తుంది, అప్పటికి కానీ మనకి బుద్ధి రాదు. అవును మేడం. అది అది ప్రకృతి లా అండి, అంతే. ఉమ్. మీరు చూడండి, ఎక్కడైనా అతిగా ప్రేమించిన వాళ్ళే చిట్ట చివరికి వాళ్ళే మన దూరం చేసేస్తారు. ఎందుకంటే ఈ మోహాలు అవి అవును. కట్ అవ్వాలి మనకి. అన్ని మన మంచికే, ఆ ఉమ్. టైంకి మనకి మంచి ఏంటండి, అన్ని కోప్పడతారు ఎవరైనా. ఇప్పుడు కొడుకో ఎవరో పోయారనుకోండి, అన్ని మన మంచికే అని చెప్పామనుకోండి, కర్రతో కొడతారు. ఎందుకంటే ఆ కొడుకుతో ఉన్న బంధం ఎంత గట్టిగా ఉందంటే, అన్ని మన మంచికే ఏంటండి, ఇలాంటప్పుడు ఈ మాట మాట్లాడతారు అనిపిస్తుంది. కానీ ఆ ఫైనల్ మంచి ఏదో మనకు ఆ టైంకి తెలియదు. అర్థం అవుతుందా? అర్థం అవుతుంది మేడం. నిజంగా కూడా ప్రతి సంఘటన మన మంచికే. కానీ ఆ క్షణానికి వాళ్ళతో ఉన్న బంధం వల్ల అది మంచి అంటారా అని వాళ్ళని కొట్టాలన్నంత కోపం వస్తుంది మనకి. నాయుడు గారి అవును డౌట్స్ మేడం. అడుగుతారా? లేదమ్మా అంటే డౌట్స్ ఏం కాదు. ఎలా ఏదైనా మాట్లాడమంటారు ఇంకా? చెప్పాలన్నా చెప్పండి దానికి. అంటే సబ్జెక్ట్ అనేదే ఓకే అమ్మా. కాదు, అంటే అంటే దాంట్లో మీరు చెప్పినవన్నీ అందులో నిన్న ఏదో అన్నారు కదా, నాకు అనిపించినవి నేను చెప్పొచ్చా అంటే. అవునమ్మా అంటే మేము ఇది వరకు చదివిన థియరీ అంతా ఒకలా ఉంది. ఇప్పుడు మిమ్మల్ని కలిసిన తర్వాత కొంచెం మీతో గట్టిగా చెప్పాలి, ఇక్కడే నేను లోపలికి వెళ్తాను, మైక్ బాగా గట్టిగా ఈ పూజారులు ఏవో పెట్టారు గట్టిగా. చెప్పండి. ఇది వరకు ఇది వరకు చదివిన బుక్స్ ద్వారాగా చదివిన నాలెడ్జ్ అంతా ఒకలా ఉంది. ప్రాక్టికల్ గా మీ దగ్గరకు వచ్చినప్పుడు మీ సాంగత్యంలో చెప్పండి. అంటే అక్కడ క్లియర్ గా వినిపించట్లేదు, ఏదో అదే మీ దడదడలాడుతున్నట్టు. మాట క్లియర్ గా లేదు, చుట్టూ కొంచెం గట్టిగా మాట్లాడుతున్నప్పుడు చెప్పండి. ఆ అంటే ఇప్పుడు మేము బుక్స్ ద్వారాగా చదవడము స్పిరిచువల్ నాలెడ్జ్ అంతా అది రియల్ నాలెడ్జ్ లాగా అనుకున్నాను. ప్రాక్టికల్ లోకి వచ్చేటప్పటిగా తెలిసిందమ్మా అది అంటే డైరెక్ట్ గా త్రూ అది ఇన్నర్ లో పనిచేయలేదు అన్నదే అర్థమైంది అని చెప్తున్నానమ్మా. ఇన్సిడెంట్ చెప్తారా ఏదైనా? ఏంటమ్మా? సంఘటన ఏదైనా చెప్తారా, అంటే ఎందుకు, ఎలా, అంతకు ముందు ఏ విధంగా తేడా వచ్చింది? నాకు నేనేమనుకున్నానంటే ఈ స్పిరిచువాలిటీ అంతా నాకు అర్థమైంది అనుకున్నానమ్మా. అది నేను ఇంకా మొత్తం అంటే ఫర్ ఎగ్జాంపుల్ బాబు విషయానికే వచ్చేటప్పటికి అప్పటికి నేను స్పిరిచువల్ నాలెడ్జ్ వాళ్ళకి అందిస్తున్నాను అనుకున్నాను. నేను అంటే ఈ ఖలీల్ జిబ్రాన్ చెప్పినట్టు లేదంటే ఓషో చెప్పినట్టు అదే నేను అందిస్తున్నాను అనుకుంటూ నేను ఒక మమకారంలో ఉన్నానన్న విషయం నాకు అర్థం అవ్వలేదు. ఆత్మవంచన, అది అదాన్ని మీరు ఏమంటారు కృష్ణమూర్తి గారు, సెల్ఫ్ డిసెప్షన్. మనం వంచన చేసుకుంటూ ఉంటాం, మనం చాలా పైకి అవునమ్మా. వచ్చేసామని. అవునమ్మా నేనేమనుకున్నానంటే నేను స్పిరిచువల్ లో ఉన్నాను కదా, నేను స్వేచ్ఛ ఇస్తున్నాను అందరికి, నా చుట్టూ ఉన్న వాళ్ళకి స్వేచ్ఛ ఇస్తున్నాను అనుకుంటూనే నేను నా వాళ్ళ చుట్టూ స్వేచ్ఛను ఉన్న వాళ్ళకి లాగేస్తున్నాను. సేవ నాకు చేస్తున్నాననా? తెలిసిన స్వేచ్ఛ ఇండిపెండెన్స్ అమ్మా. స్వేచ్ఛ, ఓకే. స్వేచ్ఛ ఇస్తున్నాను అనుకుంటూనే స్వేచ్ఛ ఇవ్వట్లేదు అన్నది నాకు తర్వాత అర్థమైంది. బాగుంది. అంటే అక్కడ ఎలా అంటే మనం ఎప్పుడైతే స్వేచ్ఛని కంప్లీట్ గా పొందుతామో అప్పుడు వాళ్ళకి స్వేచ్ఛ ఇవ్వగలము అన్నది అర్థమైందమ్మా. కరెక్ట్. అంటే అవును. బట్ ఇంకా అది ప్రాక్టికాలిటీలోకి రాలేకపోయినప్పటికీ కూడా
అవగాహన అవుతుంది. రెండోది మీరు ఇతరులని అంటే మీరు గట్టిగా మాట్లాడుతూ ఉంటే వాళ్ళని కంప్లీట్ గా అప్లిఫ్ట్ చేస్తున్నారు అన్నది ఈ ఈ మాస్టర్స్ ఆన్ ద పాత్ లో చెప్పే విషయాల్లో మీరు ఏ లెవెల్ కి తీసుకెళ్ళడానికి కొంచెం మీ మిమ్మల్ని వాళ్ళు ఎన్నో రకాలుగా అంటే మీ ఎదురుగానే వాళ్ళని అంటూ ఉంటున్నా ఈ రెండు సైమల్టైన్స్ గా చూడడం వల్ల వాళ్ళకి మీరు ఏం చెప్తున్నారో వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. బట్ అయినప్పుడు కూడా వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు అన్నది కూడా అలా కొన్ని అవుతున్నాయి అన్నమాట. అదమ్మా. పోయినా వాళ్ళని ప్రేమగా చూడడమే కదా. అవునమ్మా, అవునమ్మా, అవునమ్మా. ఎందుకంటే సో మీకు వాళ్ళకున్న సంస్కార బలాలు లాగుతాయి కదా. అవునమ్మా, అవునమ్మా. ఆ, ఎంత ప్రయత్నిస్తున్నారో అన్నది ఆ ప్రయత్నపూర్వకంగా మీరు చేస్తున్నది అర్థం అవుతుంది. బట్ మాలో కూడా ఇంటర్నల్ గా చాలా చేంజెస్ అనేవి జరుగుతున్నాయి అమ్మా. అలాగా క్రమక్రమంగా జరుగుతున్నాయి. అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం అది. పాయింట్ కరెక్ట్ గా చెప్పారు. ఏంటంటే థియరీకి ప్రాక్టికల్స్ కి చాలా తేడా ఉంది. అదే మనం అవునమ్మా, థియరీలో అన్ని పొందిసాం అనుకుంటాం. అవునమ్మా. ఇప్పుడు ఆ, దాదా గోవింద్ గారి యొక్క చెప్పండమ్మా. చెప్పండి ఏంటి దాదా. దాదా గోవింద్ గారి యొక్క పుస్తకం చదివినప్పుడు నేను ఒక మెంటల్ ప్లేన్ ని క్రియేట్ చేసుకున్నాను అన్నది మీతో మాట్లాడిన తర్వాత అర్థమైంది. మొదట నేను ఒక మెంటల్ ప్లేన్ నే క్రియేట్ చేసుకున్నాను అంతే. అంటే ఆ స్టేట్ ఏదో నా ఎక్స్పీరియన్స్ లాగా నా అనుభవం లాగా ఫీల్ అయిపోయి నాది కానిది నేను ఒక లోకాన్ని నా మానసిక స్థితితో దాన్ని సృష్టించుకొని ఏమంటారంటే అదొక కృష్ణమూర్తి గారి భాషలో ఇమేజ్, ఊహాత్మక చిత్రం. అవును, అవును, అవునమ్మా, అవునమ్మా. ఇవన్నీ మీతో మీరు మాట్లాడుతున్నప్పుడు కట్ చేసేటప్పుడు నాకు కొంత కోపం వచ్చేది. ఏమనుకుంటేమన్నా అంటే ఏంటి మేడం గారు ఏది చెప్పినా దాన్ని కట్ చేస్తున్నారు అని. బట్ ఇంకా ఇప్పుడు కొంత లోతు ట్రావెల్ చేస్తున్నప్పుడు ఇప్పుడు అర్థం అవుతుందమ్మా. అదే రాంబుద్ధుడి గారు చెప్పినట్టుగా కత్తివేటు వేసినంత బాధ కలుగుతుంది. అవునమ్మా, అదే అప్పుడు మాత్రం చాలా విలువెల్లాడిపోతూ ఉంటాం. అవునమ్మా. ఇంకా ఈ చెప్పనా? రోజు చెప్పండి. చెప్పడమ్మా. ఈ రోజు ఇంకా ఆ క్రీస్తు గురించి చాలా రోజుల నుంచి వినాలనే ఒక ఇది ఉండేదమ్మా. అసలు ఇది ఏంటి, అసలు ఇంత ఇన్ డెప్త్ ఏంటో అన్నది ఇంతకు ముందు చాలా మంది దగ్గర విన్నాను. ఈ మాస్టర్స్ అంతా పాతలోదే అయి ఉండొచ్చు, కానీ ఒక స్పష్టత రాలేదు. ఇప్పుడు మీరు ఆ ముందు నుంచి చెప్పుకుంటూ రావడం వల్ల వాళ్ళు ఎలా వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు, వాళ్ళని ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత ఇదంతా కూడా మీ ఒక సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా రావటం, దీన్ని ఇంత లోతుగా మీరు వివరణ చేయడం నేను వినలేదమ్మా ఇంతవరకు ఎక్కడ కూడా. అంటే మాస్టర్ ఆర్కే గారి సంస్థలో ఉన్న వాళ్ళతో కూడా కొంత మాట్లాడాను, కానీ వాళ్ళు కొంత చెప్పారు, క్రైస్తు గురించి చెప్పారు, కానీ ఇంత డెప్త్ ఇంత క్లారిటీ అనేది క్రీస్తుహుడ్ అంటే పొందడం అంటే ఇవ్వలేకపోయారు. వాళ్ళ అండర్స్టాండింగ్ లో ప్రాబ్లం కూడా అవ్వచ్చు. బట్ చూడండి, క్రీస్తుహుడ్ పొందడం అంటేనే ఫర్ ది సఫరింగ్ ఫర్ ద సేక్ ఆఫ్ అదర్స్ అన్నది. ఆయన్ని ముందే అడుగుతారట, నువ్వు దానికి రెడీగా ఉన్నావా అంటే నేను సంసిద్ధం అన్నాకే ఆయనకి ఆ స్థితి, ఆ జన్మ వచ్చింది. అవునమ్మా, క్రిస్టియన్ అంటే అర్థం ఏంటి? క్రీస్తు స్థితి పొందాలి, అదనమాట. కరెక్ట్ అమ్మా. బాగుంది. అందుకని ఓకే. అంటే మనం ఊహాత్మక చిత్రంలో ఉంటాము కొంత కాతే కొంత అనేది మీరు క్లియర్ గా చెప్పారు. అదే నేను కట్ చేస్తూ ఉంటాను కదా, ఊహకి యథార్థానికి ఉన్న తేడాను చూపిస్తాను. నిన్న సుజాత అవునమ్మా, గారి అవునమ్మా. డిస్కషన్ లో కూడా అదే జరిగింది. చాలాసేపు మాట్లాడారు. ఉమ్, అంటే అది ఏంటవుతుందంటే ఆ ఊహే రియల్ అన్న భావం వచ్చేస్తుంది మనకి. అది ఊహ అని అవునమ్మా, కూడా తెలియదు ఆ టైంకి. అవునమ్మా. అందుకనే ఆత్మ సాక్షాత్కారానికి ఇమేజ్ చాలా పెద్ద అడ్డంటారు కృష్ణమూర్తి గారు కూడా. ఊహాత్మక చిత్రంలో జీవిస్తాం మనం, అది మనం అవునమ్మా, ఏర్పరచేసుకుంటాం లోపల లోపల. అవునమ్మా. అది మీరు క్లియర్ గా చెప్పారు, చాలా సంతోషం. ఇంకేమైనా చెప్తారా? లేదమ్మా, లేదమ్మా. థ్యాంక్ యూ అమ్మా. శ్రీనివాస్ గారు మీరేమైనా మాట్లాడతారా? అనుపమ గారు ఏదో మాట్లాడడానికి రెడీగా ఉన్నట్టున్నారు. ఏం లేదు మేడం. ఆ
మీరు చెప్పారు కదా, ఇప్పుడు ఎవరికైనా మనకి ప్రేమ వచ్చి వాళ్ళంటే ఇష్టం అనుకుంటే వాళ్ళ నుంచి ఒక ఎదురు దెబ్బ తగిలితే అక్కడికి అది కట్ అవుతుంది. ఒక రకంగా నేను నా జీవితంలో ఎక్కడైతే ఎదురు దెబ్బలు తగిలాయో అవన్నీ నా మంచిగా అని వాటికి ఇప్పుడు పూర్తిగా అవగాహన చేసుకుంటున్నా. ఇవన్నీ మనలో అహం, లేశ మాత్రమైన అహం కూడా పోగొట్టడానికి జరుగుతూ ఉంటాయి. అదే 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 కానీ మనం అలా అనుకోం. మనం గట్టిగా మన ఊహాత్మక చిత్రంలో జీవిస్తున్నప్పుడు ఆ ఊహాత్మక అదే చిత్రాన్ని ఎవరైనా కొడుతుంటే మనకి బాధ కలుగుతుంది. అదే మేడం. వాడు బాగుంది. మనం ఏదో ప్రేమిస్తున్నాం అనుకుంటాం, వాళ్ళకేమో మన చూసి జలస్ అవ్వచ్చు, లేకపోతే ఇంకోటి ఏదైనా అవ్వచ్చు, లేకపోతే వీళ్ళు ఇలా ఉన్నారేంటి అనుకోవచ్చు, లేకపోతే మనల్ని మనం చేసిన మంచి కూడా వాళ్ళు తప్పుగా అనిపించవచ్చు వాళ్ళ వరకు. ఆ ఏమో ఎదురు ఎదురు చాలా చోట్ల చాలా చాలా తిన్నాను. అనుపమ గారు, అదంతా ఒక డివైన్ ప్లాన్ తో జరుగుతోందండి. అదే అది అవన్నీ బాధపడేదానండి. ఎందుకు నేను ఇలా ఇంత ఇదిగా ఉన్నారా, ఆ బాధపడడం మానేశాను. తర్వాత ఏంటి అదంతా నా మంచిగా అన్న విషయం ఇవాళ గ్రహించానండి. అవును. ఇంకెవరైనా మాట్లాడతారు? రమణ గారు. అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, పిల్లలు అందరూ కూడా నిమిత్త మాత్రులు అంతే మన జీవితంలో. అంటే ఆ బంధాలు గట్టిగా పాతుకుపోయి ఉంటాయండి. బయటికి ఎంత నిమిత్త మాత్రులన్నా ఆ, అమ్మా నా పిల్లలే నన్ను చూస్తారు అదే అని ఆ లోపల లోపల అదే ఆ సూక్ష్మతరంగా అదే ఉండిపోతాయి. అదే 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 బాగుందమ్మా, చాలా బాగా నచ్చింది ఈరోజు క్లాసు. మీరు అన్నట్టుగా ప్రతి ఒక్క బంధం మీద మనకి వేసుకున్న మమకారాలు ఆ, ఇవన్నీ కూడా మనల్ని కట్టేయడానికే పనిచేస్తున్నాయి అనే విషయం బాగా అర్థమైంది. లంకా శ్రీనివాస్ గారు మాట్లాడతారా? మేడం వింటున్నాను మేడం. నిన్న క్లాస్ జరిగిందా మేడం? చాలాసేపు ట్రై చేశాను. నిన్న ఏంటంటే ప్రతి ఫ్రైడే నేను అనకాపల్లి వెళ్తానండి. ఆహాహా 6 మేడం గంటలకి బయలుదేరి వెళ్ళిపోతాను, 12 అలా వస్తాను. మేడం అంటే మీరు కొత్త గనక మీకు తెలియలేదు, మిమ్మల్ని గ్రూప్ లో పెడతాను. అదే అంటే మీరు రెగ్యులర్ వస్తూ ఉంటే మీ సెలవులు ఏమిటి? ఆ ఫ్రైడే సెలవు అందరికీ అండర్స్టూడ్, వేరేగా పెట్టడం లేదు. ఇక అదర్ సెలవులు ఆహాహా వస్తే గ్రూప్ లో పెడుతూ ఉంటాం. అంటే చాలా సంవత్సరాలై నేను అనకాపల్లి వెళ్తున్నాను. సో మేడం అనకాపల్లి వెళ్తాను అంటే అక్కడ దివ్యజ్ఞాన సమాజంలో ఈఎస్ అని దానికి అందరికీ తెలుసు అనమాట. ఆహా అందుకని దాన్ని ప్రత్యేకంగా సెలవు అని చెప్పటం లేదు. అదే మేడం అదే జేకే వాళ్ళను జ్ఞానజ్యోతి రెండు రెగ్యులర్ గా వింటాను. మీరు బాగా చెప్తారు అందుకని ఇది కూడా రెగ్యులర్ గా వింటున్నాను మేడం. ఆ, నిన్న ట్రై చేశాను చాలాసేపు. ఓ, అదే అయ్యే మీకు తెలియలేదు. అంటే టైమింగ్స్ కూడా 7:15 నుంచా మేడం? 7:15 నుంచి అండి. ఓకే ఓకే మేడం. అవును, మీరు కొత్త చాలా కనుక బాగా మీరు. చెప్పారు మేడం. థ్యాంక్ యూ మేడం. ఓకే అండి. అదే ఫ్రైడే సెలవు అని మీకు తెలియలేదు. తెలియలేదు మేడం నాకు. ఉమ్. ప్రతి ఫ్రైడే కూడా అనకాపల్లి వెళ్తానండి. ఓకే సండే ఉంటుంది కానీ ఫ్రైడే వెళ్తాను. సండే ఉంటుందండి? సండే సండే ఉంటుంది, అన్ని రోజులు ఉంటాయి, ఒక్క ఫ్రైడేవే. ఓకే. ఓకే అండి, అందరికీ అర్థమైంది కదా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఆ, నమస్తే మేడం. చెప్పండి. అవగాహన అయిందంత. ఓకే ఆ, అండి. అంటే ఒకవేళ అంటే మన జీవితంలో సంభవించే విషయాలకన్నిటికీ ఈరోజు క్లారిటీ దొరికింది మేడం. అంటే ఎందుకు అవుతున్నాయి ఇవన్నీ ఆ, అంటే ఇప్పుడు సాధనలో ఉండే వాళ్ళకి ఎలా పరిస్థితులు వస్తాయని అన్నప్పుడు ఈ ఈ రోజు క్లాస్ లో చాలా క్లారిటీ దొరికింది మేడం. ఓకే మేడం. అంటే మామూలుగా అయితే మేడం గారికి ఎవరు లేరు అందుకని మిమ్మల్ని బంధాలు కట్ చేసుకోమంటున్నారు ఇలా అనుకుంటారు మీరు. అవి కాదండి, ఆ బంధం ఎలాగైనా అడ్డుతుంది మనకి ముందుకెళ్ళడానికి. అవును మేడం. డిపెండెన్సీ ఇన్ ఎనీ ఫార్మ్ ఈజ్ నాట్ రైట్. సైకలాజికల్ ఫస్ట్ లో అలా డిపెండెన్సీ. అనిపిస్తుంది కానీ చూడగా చూడగా అర్థమవుతుంది మేడం.
అనుపమ గారికి జరిగింది కొంత ఇంటికి వచ్చినప్పుడు. అందరికీ పాపం ఏదో అభిమానంగా వస్తే అందరికీ వాతలు పడుతుంటాయి కదండి. ఆ భ్రమలన్నీ అంటే తొలగిపోతున్నాయి మేడం, అంటే తొలుగుతున్నాయి. ఎందుకంటే వాతలు అంటే కాదు, గురువు వాతలు వాతలు పెడితే మంచిది అంటారు కదా, అలాగే ఉంటామండి ఈ వాతలు. మీరేమో ఎంతో ప్రేమతో ఎంతో బాగా వస్తారు, నేనేమో ఇక్కడ మీకు కత్తివేట్లు వేస్తూ ఉంటాను. అంటే ఇప్పుడు అదే కదా మేడం, సాధన అంటే ఆ కఠినతరమైన స్థితిని దాటడం కోసమే కదా మీరు చేసేదంతా. అలాగా ఉమ్. అది అంటే ఇక్కడ ఊరికే మాటలు చెప్పి వదిలేయడం కాదు, అది ప్రాక్టికల్ గా తీసుకెళ్ళాలి అనే ఒక తపన మీకు ఉంది కాబట్టి మమ్మల్ని అలా శి- శిక్షణ ద్వారా ఇది చేస్తా ఉన్నారు అనేది గ్రహించడానికి అవకాశం ఉంది మేడం. అంటే మీ మీరు మీరు ఏ అంటే ఒక ఒక మాట అన్నారు అంటే దానికి ఉంటుంది కారణం అనేది మనం గ్రహించగలిగే స్థితి రావాలి మేడం. ప్రతి దానికి మీ దగ్గర నుంచి వచ్చే ప్రతి ఒక్క సూచనకు ఒక కారణం ఉంది, ఒక ఆ అంటే స్థితి అనేది రామముద్రి మనం గారు, మీ స్థితి గ్రహించగలిగే. నా స్థితి అయిపోతుంది కనుక నన్ను నేను సరి చేసుకున్నట్టే మిమ్మల్ని సరి చేస్తాను. అవును మేడం, కరెక్ట్ మేడం. అదే మేడం, అది అది మాకు అర్థం కావాలి మేడం. అర్థం కాక మీరు పరాయిగా చూస్తారు, నన్ను అని శరణ్ అలా అనుకుంటారు. అవును మేడం. సూర్యావతి గారు అది ఏమైనా సమయం మాట్లాడారు? అది చెప్పండి అంటే రామముద్రి గారు. సమయం అది సమయం వచ్చినప్పుడే అర్థం అవుతుంది మేడం, అంతవరకు అర్థం కాదు మేడం. అది సమయం కరెక్టే, సందర్భం వచ్చినప్పుడు అర్థం అవుతుంది మేడం. అది కరెక్టే. ఓకే మేడం. ఓకే అండి. ఒక చిన్న కర్మ ప్రభావం ఉంటదమ్మా ఇప్పుడు కుటుంబంతో ఇంటరాక్ట్ అయిన విషయంలో. ఎవరితో అయినా సరే కుటుంబం అన్నది మన మనసులో పెట్టుకున్నది, కానీ ఎవరితో ఇంటరాక్షన్ లో ధర్మ సూక్ష్మంగానే మనం ఉండాలి. దాని ఎఫెక్ట్ మనకి వస్తుంది కదండి. ఇప్పుడు మనం రోజు చూస్తున్న నిత్య జీవితంలో మనకు తెలుస్తుంది కదా, మనం మంచిగా మాట్లాడేమనుకోండి వాళ్ళు కూడా బాగానే ఉంటారు, మనం రఫ్గా మాట్లాడితే మనతో రఫ్గా ఉంటారు. సో కర్మ లైక్ సూర్యుడి లాగా అది ఒక ఫ్యాక్ట్ అది కదా. అవునమ్మా. అందుకని చెప్పి ఈ కుటుంబము అంటూ మనం ఏం వేరు చేయక్కర్లే, విత్ ఎవ్రీ ఇండివిజువల్ అని చూస్తే ప్రతి ఇండివిజువల్ తో మన యొక్క ధర్మ సూక్ష్మం మనకి ఎఫెక్ట్ ఇస్తూనే ఉంటుంది. అవునమ్మా. అంటే తెలిసి ఉన్నది తెలియకుండా పాస్ట్ లో ఉన్న కర్మ తాలూకు ప్రభావం ప్రజెంట్ లో ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా అంటారా? అంటే మనం తెలిసి నిప్పులో చెయ్యి పెట్టినా తెలియక పెట్టినా కాలుతుందా లేదా? అవునమ్మా. దాన్ని మరి లోతుగా గ్రహించడం ఎలా కాదు, తెలుస్తుందమ్మా దాని అది? వల్ల ఏంటవుతుందంటే ఆ ఎఫెక్ట్స్ వల్ల మనం పాఠం నేర్చుకుంటూ ఉంటాం కదా. కర్మ ఎందుకని ఈ మొత్తం ఈ సైకిల్ అంతా ఎందుకు పెట్టాడు? బికాస్ ఆఫ్ ది ఒక జన్మలో మనం ఎన్నో మన లోటుపాట్లన్నీ సరి చేసుకుని ముందుకు వెళ్తూ ఉంటాం. ప్రతి జన్మలోని మన యొక్క పరిపక్వత వైపు వెళ్ళిపోతున్నాం. సో మన అవునమ్మా. కర్మలో చూడండి, కర్మానుభవంతో పాటు మనకు కొన్ని సమర్థతలు పెరుగుతాయి ఓకే అమ్మా. కదా. సహనం పెరుగుతోంది, దయ పెరుగుతుంది. నాకు నాకింత కష్టం కనుక ఎదుటి వాళ్ళకి కష్టం కలిగించకూడదన్నది ఒకటి తెలుస్తూ ఉంటుంది అలా. అవును. అవునమ్మా. సో ఒక రకంగా అయిపోయిన కర్మ కూడా మనకి హెల్ప్ చేస్తుంది, కానీ మనం అలా అనుకోం. అంటే కంటెంట్ నమ్మా అప్పుడు కార్యం నీ కారణం అని నేనేమి డివిజన్ లో లేకుండా అక్కడ కండిషన్ అనేది లేకుండా మీరు అన్నారు కదండి నిన్న, సమర్థించడం వ్యతిరేకించడం అనేటువంటి అది లేకుండా చూడగలిగితే పరిపూర్ణంగా అక్కడ అవగాహన కలుగుతుంది కదమ్మా. ఇప్పుడు అంటే అవును. ఇప్పుడు నేను ఈ బంధ విముక్తం అవడం అంటే అమ్మ ఇక్కడ కృష్ణమూర్తి గారి ద్వారాగా విన్నది ఏంటంటే అమ్మ మానసిక విప్లవం అని చెప్పుకొస్తున్నారు కదమ్మా. ఇక్కడ అంటే ఇక్కడ ఫిజికల్ మీరు అనేదేమో ఫిజికల్ అని మానసికం అని అది అలా లేదు అని అంటున్నారు. నిజానికి అలా లేనే లేదమ్మా. ఇక్కడ నేను ముఖ్యంగా చేయాల్సింది అవగాహన చేసుకోవాల్సింది ఈ విముక్తి అనేది మానసికంగానే జరగాలి కదమ్మా. ఈ దేహ భ్రాంతి కానమ్మా ఊహల్లో ఈ ఇమేజ్ లో బ్రతకడానికి మెయిన్ కారణం మనసే. అక్కడ నేను మనసుని క్షుణ్ణంగా అవగాహన చేసుకుని దానిని ఈ డివిజన్ కి లోబడకుండా నిశ్చలతకి రావడానికి అక్కడ నేను
ఈ మానసికంగానే కదమ్మా, అంటే ఎట్లా మనస్సు అక్కడ మనస్సు చేయాల్సింది పోకడలన్నీ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి దాని యొక్క. గమనించడమే కదా. ఉమ్. హ్మ్. ఇక్కడ బంధ విముక్తి అంటే అక్కడ అంతే కదమ్మా. అక్కడ అంటే మనసు ఎప్పుడు కూడా డ్యుయాలిటీ వైపుకు తీసుకెళ్తుంది కదమ్మా. అది రెండుగా విభజించి మనస్సు ఎప్పుడు నాది రియాలిటీ నీది. వైపు తీసుకెళ్ళదు. మీరు ఎక్కడ పొరబడుతున్నారు. మనస్సు రియాలిటీ వైపు ఎందుకు తీసుకెళ్తుంది? అది రియాలిటీని అడ్డేస్తుంది. రియాలిటీ కాదమ్మా, డ్యుయాలిటీ, విభజన, కండిషనింగ్ వైపు కండి. కరెక్ట్. డ్యుయాలిటీ అన్నానమ్మా. ఓకే. దాని యొక్క ఎప్పుడు భ్రాంతి వైపుకి, ఊహల్లోకి అట్లా తీసుకెళ్తున్నాడు. దానిని ఎరుకుతో క్షుణ్ణంగా మళ్ళీ అక్కడ చూడటం అనేది, ఎరుక అనేది అప్రయత్నంగా జరుగుతుంది, అది సాధన వల్ల కాదు అని కూడా చెప్పుకొస్తారు కదమ్మా. చెప్పుకోనంటే ఇక్కడ నా క్వశ్చన్, వినండి, నా ఎరుక డౌట్ అనేది ఏంటంటమ్మా. మనస్సుకు సంబంధించింది కాదు. కాదమ్మా. ఓకే అమ్మా. అవును, చెప్పండి మీ క్వశ్చన్. ఇక్కడ మెయిన్ జరగాల్సింది మీరు నిన్న కూడా అన్నట్టున్నారు నాకు, ఈ దేహభ్రాంతి కానీ, ఈ ఊహల్లో జీవించడం కానీ, బంధాలకి బందీ అవ్వడం అనేది మనసు యొక్క చేష్ట. కాబట్టి ఇక్కడ మనకి జరగాల్సిన రెవల్యూషన్ అనేది సైకలాజికల్ గానే జరగాలి. ముఖ్యంగా చూడాల్సింది అక్కడే, గమనించాల్సింది కదండి. అంతే ఫిజికల్ కదమ్మా. ఏమో అది జడం, ఫిజికల్ బాడీకి ఏమీ కాదు, మనస్సు సర్వస్వం అయ్యింది. అంటే ఇక్కడ అది లోపల అంతర్గతంగా మూలాల్లోకే లోతుగా వెళ్ళి చూడాల్సింది, మనం గమనించాల్సింది, అవగాహన నిష్పక్షపాతంగా. కూడా అక్కడే కదమ్మా. అవునవును. హార్మోనీతో, అంటే హార్మోని అంటే ఖండించడం, ఆమోదించడం అనేది లేకుండా ఉండటము హార్మోని అంటే సామరస్యం అమ్మా. అది అలా ఉందా? పేరు అది పెట్టకండి, ఉంటే మీరు అది అన్నట్టుగా పేరుకి అతీతమైనదండి. సామరస్యం కూడా కాదు, అది పేరుకు అతీతం. అదే సామరస్యం అంటే ఇక్కడ నిశ్చలత. ఓకే పదాలకు వెళ్తే ఇంకా పదాలన్నీ విడిచే ఉంటాయి బియాండ్. పదాలతో వెళ్తే ఒక్కొక్క నా అండర్స్టాండింగ్ బట్టి నేను తీసుకోవడం అనేది జరుగుద్దమ్మా. పదాలని విడిచిపెట్టే వెళ్ళాలి. ఎప్పుడైతే కాదు సుజాత గారు, ఎప్పుడైతే నాకు ఇంకా సూక్ష్మతరంగా ఆధారపడ్డం ఉంది, బంధాలు ఉన్నాయి అన్నది ఎవరికి వారికి తెలుస్తుందో అప్పుడే బయట పడతారు. అవునమ్మా, సూక్ష్మతరంగా అదే మనస్సు ద్వారాగా డిపెండెన్స్ అనేది ఉంటే అక్కడ స్వేచ్ఛ అనేది ఇంకా ఉండదు, అక్కడ దుఃఖమే ఉంటది కదమ్మా. అక్కడప్పుడు బంధం ఎప్పుడైతే ఉందో బాధే కదండి. ఆ బంధాలు ఏవి కూడా స్థిరమైనవి కావు, సూక్ష్మత స్థిరమని మనం అనుకుంటాం. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఓకే అండి, అయితే ముగించేద్దామా? రామపుత్రి గారు ఏమైనా చెప్తారా? అలాగే మేడం. ఓకే, అందరికీ నమస్కారం, ముగించేద్దాం. నమస్తే మేడం. అంటే చెప్పండి. ఏం చెప్పేది లేదు మేడం. ఎలాగుందంటే అంటే ఒక సాధనా క్రమంలో ఎవరు ఏ విషయాన్ని గ్రహించాలా అనే ఒక స్థితిని ఇక్కడ వ్యక్తపరచడం వలన అంటే దృఢత్వం వస్తుంది మేడం. ఇక్కడ అంటే అందరికీ నేను ఈ మార్గంలో ఉన్నాను, నాకు ఇంకా అంటే ఆ పరిణామం జరుగుతుంది అనే ఒక నమ్మకం ఏర్పడి ఇంకా ముందుకెళ్ళడానికి శక్తి ఇక్కడ దొరుకుతుంది మేడం. అలాగా అది దొరకడం వల్ల ఏమైపోతుందంటే మన యొక్క సమయం అనేది చాలా గొప్పగా ఈ సత్సంగంలో ఉపయోగపడుతుంది. మనకు అంటే ఇదొక ఇంపార్టెంట్ విషయము అనేది గ్రహించడానికి చాలా ఆస్కారం ఉంది మేడం. అంటే మన ఈ సత్సంగం యొక్క సమయం ఎలాంటిది అనేది అంటే ఇందులో ప్రాక్టికల్ అప్లికేషన్ ప్రతిరోజు మనం కదా. అవును మేడం, అవును మేడం. థియరీగా కాకుండా అది ప్రాక్టికల్ అప్లికేషన్ మనం అందరం వేటిస్తున్నాం కనుక ఇది లైఫ్ ఉన్నట్టు ఫీల్ అవుతాం. ఎందుకంటే ఇది మనకి హెల్ప్ అవుతుంది మన లైఫ్ కి అన్నది. 100% హెల్ప్ అవుతుంది మేడం, 100% హెల్ప్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే అంటే ప్రతి ఒక్కరి జీవితంలో వచ్చే పరిణామ క్రమాలు అంటే వ్యతిరేకతలు కానీ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఇది జరగాల్సిన స్థితే జరుగుతుంది. ఇది ప్రణాళికాబద్ధంగానే జరుగుతున్నాయి.